అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ మ్యామ్. హలో అమ్మా. అనూస్ హెన్నా వాడిన తర్వాత డైయింగ్ ఇంకెవరు వెళ్ళరు. అది అనూస్ వన్స్ ఇంకా ఎడిక్ట్ అయిపోతారా దానికి? సో ఇంత కన్సిస్టెంట్ గా ఇంత బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది ముందు నుంచి కూడా అమ్మ మేము రాజస్థాన్ లో లీవ్ సోర్స్ చేసి అక్కడే గ్రైండ్ చేపించుకొని తెచ్చి ప్రాపర్ గా ప్యూర్ హెన్నాని మేము ఇస్తూ ఉంటాం మార్కెట్ లో. అయితే మార్కెట్ లో ఉన్న చాలా హెన్నాస్, ఇంకా చౌక హెన్నాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ తెలియక ఏంటంటే జనానికి కాస్ట్ చూసి తీసుకుంటారు. దట్ ఈస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్. కాస్ట్ అనేది మనకి క్వాలిటీని బట్టి, ఇప్పుడు మాకు కూడా మేము పెట్టే కాస్ట్ బట్టే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది అక్కడ. సో క్వాలిటీ ఎక్కువ మంచి క్వాలిటీ ఇవ్వాలంటే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో చీప్ ప్రోడక్ట్ తో కంపేర్ చేసుకోకుండా క్వాలిటీ చెక్ చేసుకుంటే మాది చాలా సుపీరియర్ క్వాలిటీ హెన్నా. ఇందులో ఇప్పుడు ప్రీమియం హెన్నాను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ మంత్ మేము మార్కెట్ లోకి, ఇంకా ప్రీమియంది. సో దాంట్లో కూడా లీఫ్ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది అందరికీ అవైలబుల్ ఉండదు. హెన్నా అనగానే ఏముంది, ఇది హెన్నా అంటే అంతా ఒకటే కదా, ఒకటే ప్రైస్ కదా అనే మైండ్ సెట్ ఉంటుంది. హెన్నాలో మేము పెట్టే క్వాంటిటీ, మేము పెట్టే పర్చేస్ చేసే క్వాలిటీని బట్టి క్వాలిటీ ఆఫ్ హెన్నా వస్తుంది. వెరైటీ ఆఫ్ లీవ్స్ సెలెక్షన్ వాటిని బట్టి వస్తుంది క్వాలిటీ. సో ఎప్పుడు కూడా క్వాలిటీని ప్రైస్ ని కంపేర్ చేయొద్దు, క్వాలిటీ చూసుకోవాలి వాడేటప్పుడు. మనం వాడేదే న్యాచురల్ ప్రోడక్ట్ కావాలని వాడుతున్నాం. అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్ లో కూడా క్వాలిటీ లేనివి అన్ని మిక్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే పని ప్రైస్ తగ్గించుకోవడం కోసం నార్మల్ క్వాలిటీనే కాకుండా అందులో కొంచెం అన్ని వేరే వేరే హర్బ్స్ మిక్స్ అని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడము, దాంట్లో కలర్ కోసం కలరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం కూడా చేస్తారు. సో అప్పుడు తక్కువకి వస్తుంది, కలరింగ్ కూడా వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ దానివల్ల హెయిర్ ఫాల్ అట్లాంటివన్నీ లాంగ్ రన్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేరస్ ప్యూర్ హెన్నా వాడడం వల్ల ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రే రివర్స్ అవ్వడంతో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కానీ అన్నీ జరుగుతాయి. అయితే కొంతమంది వాడి నాకు దురదొచ్చింది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు హెన్నా వాడి, అది ఎలర్జిక్ రియాక్షన్. అందుకే ప్రతి బెస్ట్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్ కూడా అందరికీ పడుతుంది అనేది కాదు. సో 1 month ఫుడ్ కుడ్ బి అదర్ మంత్స్ పాయిజన్ అని మనం అందరికీ తెలుసు. సో హెన్నా అనేది మనం ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూసి మనకి ఏమి ఎలర్జిక్ రియాక్షన్ లేదని మేక్ షూర్ చేసుకున్నాక వాడితే ఇచ్చింగ్ రాదు. ఇంకొక రీజన్ ఇచ్చింగ్ ఏంటంటే డ్రైనెస్. హెయిర్ బాగా స్కాల్ప్ డ్రైగా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే డ్రైనెస్ తో ఇచ్చింగ్ వస్తుంది ప్రోడక్ట్ కంటే కూడా. సో అందుకనే చక్కగా స్కాల్ప్ కి ఆయిల్ కి మసాజ్ చేసుకొని, క్లీన్ హెయిర్ పైన మసాజ్ చేసుకొని ఆయిల్ హెన్నా అప్లై చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో క్వాలిటీ హెన్నా అనేది చాలా ఇంపార్టెంట్. మేము దీనికి చాలా ఎఫర్ట్స్ పెడతాం. సో మాకు కూడా ఏంటంటే బ్యాచెస్ గా వస్తుంది. ఒక్క బ్యాచ్ లోనే ఉన్న క్వాలిటీ రెండో బ్యాచ్ లో మ్యాచ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు, బట్ స్టిల్ మేము మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఆ ఎఫర్ట్స్ పెడతాం ముందు నుంచి కూడా. మేము మార్కెటింగ్ పుష్ చేసేది, ఎక్కువ మార్కెట్ చేసేది దాని మీద ఎఫర్ట్స్ కంటే కూడా క్వాలిటీ సోర్సింగ్ లోనే మా ఎఫర్ట్స్ బేసిక్ గా ఉంటాయి అనమాట, మేజర్ గా ఉంటాయి. న్యాచురల్ కలర్ కూడా ఇస్తుంటది, అంటే ఏదో పెట్టుకున్నాము అని తెలియకుండా, హెన్నా యూజ్ చేసాము అని తెలియకుండా ఆటోమేటిక్ గా మన స్కిన్ టోన్ కి ఆర్ మన ఆల్రెడీ మన హెయిర్ ప్రజెంట్ గా ఉన్న కలర్ కి మ్యాచ్ చేస్తే ఎక్కువగా కనిపిస్తుంటది. అండ్ దెన్ ఒక్కటే హెన్నా ఇవన్నీ సొల్యూషన్ లైక్ డ్రైనెస్ కానివ్వండి, బాల్ హెడ్ కానివ్వండి, హెయిర్ గ్రోత్ కానివ్వండి కూడా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ కి డెఫినెట్ గా పనిచేస్తుంది. స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి పనిచేస్తుంది. హెన్నా అనేది కేవలం బ్రౌన్ ఆరెంజ్ షేడ్ ఆర్ మనం బీట్రూట్ లో మిక్స్ చేసుకుంటే బగండి కలర్ ఇస్తుంది. సో ఈ కలర్ వద్దనుకుంటే దానిపైన మళ్ళీ ఇండిగో అప్లై చేసుకున్నట్టయితే బ్లాక్, న్యాచురల్ బ్లాక్ ఉంటుంది హెయిర్. కానీ 100% న్యాచురల్ ఉండాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఒక 3 weeks స్టే చేయాలనుకుంటే 3 to 4 weeks రెండు డిఫరెంట్ గా అప్లై చేసుకున్నట్టయితే షాంపూ వెంటనే వాడకుండా 2-3 days తర్వాత రెగ్యులర్ గా షాంపూ వాడుకోవచ్చు. ఇలా ప్రొసీజర్ ఫాలో చేస్తే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ పైన మా వీడియోస్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి అనేది. అది ఫాలో అవుతే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది కలర్. అండ్ హెయిర్ కూడా మెనోపాజ్ లో కూడా హెయిర్ ఫాల్ అయ్యి థిన్గా అయిపోవడం అట్లాంటివి జరగవు. సో ఎస్, మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ హెన్నాస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అయినా కూడా మీకు మీరు అనుకున్న ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు అని అంటే మీరు ఈ చేతికి ఇంకా అనూస్ దొరకాలంటే అర్థం. ఎస్, చాలా మంది ఇళ్లలో, ట్రెడిషనల్ ఇళ్లలో డెఫినెట్గా అనూసే వాడతారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మళ్ళీ వచ్చి ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. బికాస్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా మ్యామ్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.